ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఏబీఎం చర్చ్ ఆధ్వర్యంలో సండే స్కూల్ కార్యక్రమాలు ఈ నెల 29 నుంచి మే 5 వరకు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. చర్చి సంఘ కాపరి రెవెరెండ్ ప్రభుదాస్, సంఘ ప్రెసిడెంట్ సుధాకర్, కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు, సండే స్కూల్ టీచర్లు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ సంస్థ ద్వారా విద్యార్థులకు పుస్తకాలు, కథా పదార్థాలు, యాక్షన్ సాంగ్స్ మెటీరియల్ అందించగా సండే స్కూల్ సూపరింటెండెంట్ కె మరియమ్మ ఆధ్వర్యంలో పిల్లలకు కథలు, పాటలు, నీతి వాక్యాలు బోధించారు. సుమారు 100 మంది పిల్లలు పాల్గొనగా వారిని వయసు ఆధారంగా జూనియర్స్, బిగినర్స్, సీనియర్స్ విభాగాలుగా 5 గ్రూపులుగా విభజించి తగిన విధంగా బోధనలు అందించారు. చివరి రోజున పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్లు అందజేసి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సమ్మర్ హాలిడేస్ సమయంలో పిల్లలు ఎండలో తిరగకుండా, మొబైళ్లకు అలవాటు పడకుండా మంచి మార్గంలో నడిపించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయుక్తమని పేర్కొన్నారు. భక్తి గీతాలు, కథలు, నీతి బోధనల ద్వారా పిల్లల్లో మంచి విలువలు పెంపొందించడం లక్ష్యమని తెలిపారు. అలాగే కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి విద్యార్థులకు నోట్ పుస్తకాలు, కథల పుస్తకాలు, ఇతర మెటీరియల్ పంపిణీ చేశారు. పాల్గొన్న వారందరికీ అల్పాహారం కూడా అందజేశారు. కార్యక్రమంలో సండే స్కూల్ టీచర్లు వై మేరీభాయ్, అలాగే యు ప్రశాంతి, జి సరిత, కె సువర్ణ, ఎల్ ఆనంద్, నవీన్ తదితరులు సంఘ పెద్దలు పాల్గొన్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ క్రీస్తు నామంలో శుభములు. ఈ రోజున ఈ యొక్క ఉదయకాలమున సండే స్కూల్ క్లాసెస్ ఏబిఎం చర్చ్లో ప్రారంభించడం జరిగింది. సిబిసి క్లాసెస్ ఇవి ప్రతి సంవత్సరం మేము ఈ సమ్మర్ క్లాసెస్గా ఇక్కడ నిర్వహిస్తాము. అయితే ఈరోజు నిర్వహించిన క్లాసెస్లో పిల్లలందరూ ఎక్కువ మంది చేరి ఇక్కడ ఒక 100 మంది పిల్లల దాకా మాకు ఇక్కడ చేరారు. 25వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మేము అనుకున్నాము. ఈ క్లాసెస్ సజావుగా నిర్వహించడానికి దేవుడు మాకు చూపిస్తున్న కృపను బట్టి, అలాగే ఆయన మాపై చూపిస్తున్న జాలిని బట్టి మేము దేవుడికి కృతజ్ఞతలమై ఉన్నాము. అలాగే సంఘం వారు, ఏబిఎం చర్చ్ వాళ్ళు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము చక్కగా వినియోగించుకోవాలని అనుకుంటున్నాము. వచ్చిన పిల్లలందరూ చాలా సంతోషంగా మరి పాటలు నేర్చుకోవడం కానీ, అలాగే డ్యాన్సులు నేర్చుకోవడం కానీ, వాక్యాలు నేర్చుకోవడం కానీ, బైబిల్లో ఉన్న వర్సెస్ చెప్పడం కానీ, అలాగే కథలు నేర్చుకోవడం కానీ, ప్రతి ఒక్క పిల్లల్ని వాళ్ళ దశల వారీగా వాళ్ళని డివైడ్ చేసి టీచర్స్ని ప్రొవైడ్ చేసి వారికి క్లాసెస్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే టీచర్స్ కూడా వాళ్ళకి మెటీరియల్స్ ప్రొవైడ్ చేశాము. ఆ మెటీరియల్స్లో ఉన్న కథల్ని చక్కగా వివరించి ప్రతిరోజు ఆ కథకి సంబంధించిన విషయాల్ని, అలాగే మనం నేర్చుకోవాల్సిన విషయాలను అన్నింటినీ పిల్లలకి విశదీకరించి సండే స్కూల్లో వాక్యాలను కూడా నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు దేవుడి గురించి ఈ యొక్క వారం రోజులు కావలసినవన్నీ నేర్చుకొని దేవుడికి లోబడి జీవించడం ఎలాగా, దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించడం ఎలాగా అనేది ఆ పిల్లలు నేర్చుకుంటున్నారు. మేము కూడా చాలా సంతోషంగా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాము. టీచర్స్ అయిన మేము కూడా పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. అలాగే మాకు సంఘం వారు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి, అలాగే మాకు పెద్దలందరూ మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మేము వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మా యొక్క సూపరింటెండెంట్ మరియమ్మ టీచర్ గారు, అలాగే సండే స్కూల్ టీచర్స్ వై మేరీబా గారు, ప్రశాంతి మేడం గారు, ఏంజిల్ గారు, అలాగే సువర్ణ మేడం గారు, అలాగే సరిత మేడం గారు, ఇంకా చాలామంది టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరూ పిల్లల్ని చక్కగా మంచి విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా ప్రభు చిత్తమైతే 5వ తారీఖు తోటి ఈ యొక్క సమ్మర్ క్యాంప్ అనేది ముగుస్తుంది. ప్రభు చిత్తమైతే ప్రతిరోజు పిల్లలకి కావాల్సినవన్నీ నేర్పించి, అలాగే వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, కుదిరితే భోజనము వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళని కూడా మేము ఆత్మీయంగా అలాగే శారీరకంగా బలపరచాలని మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, చూస్తున్న మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.